జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః. మనకు మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఈ యొక్క మాసంలో ఈ యొక్క తిథి నాడు ఈ యొక్క సుబ్రహ్మణ్యోత్పత్తి లేదా స్కందోత్పత్తిని రామాయణ అంతర్గతంగా ఎవరైతే చదువుతారో వింటారో, మనకు యూట్యూబ్ లో చూసుకున్నట్టయితే చాగంటి గారి ప్రవచనాలలో చాలా మందికి తెలుసు ఈ విషయము. భక్తులందరూ కూడా ఈ యొక్క స్కందోత్పత్తిని యొక్క మార్గశీర్ష శుక్లపక్ష షష్ఠి అంటే 26వ తారీఖు మనకు ఈ నెల నవంబర్న వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కందోత్పత్తిని వినడం గాని చదవడం గాని చేసి ఆ యొక్క సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అదే విధంగా ఈ యొక్క స్కందోత్పత్తిని నేను పూర్తిగా రామాయణ అంతర్గతంగా ఇక్కడ డిస్క్రిప్షన్ లో కింద మెన్షన్ చేస్తాను. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శ్రవణం చేయండి, ఎంతో చక్కగా ఉంటుంది ఆ యొక్క స్కందోత్పత్తి. కాబట్టి భక్తులు ఇదంతా కూడా గమనించుకొని ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ యొక్క స్కందోత్పత్తిని విని ఆ యొక్క సుబ్రహ్మణ్యుడి యొక్క కృపా కటాక్షాన్ని పొంది ఈ యొక్క స్కందోత్పత్తిని చదవడం వల్ల పిల్లలు ఎల్లవేళలా సంరక్షింపబడతారు అని చెప్పి వాల్మీకి మహర్షి గారు ఫలశ్రుతిని ఇచ్చారన్నమాట. కాబట్టి ఈ యొక్క స్కందోత్పత్తిని చదవడం గాని వినడం గాని చేయండి. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.